అందరికీ శుభోదయం అండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనము. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకి చాలా విషయాలను నేర్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము జ్ఞానమై ఉన్నదండి. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో బైబిల్ గ్రంథము మనకి నేర్పిస్తూ ఉంది. అంతేకాదండి, పరిశుద్ధమైనటువంటి జీవితమును భూలోకములో ఎలా జీవించాలి అనే విషయాన్ని కూడా ఈ దైవ గ్రంథం మనకి నేర్పిస్తూ ఉంది. అంతేకాదండి, ఏ రకంగా మనం ఆలోచించాలి, ఏ రకంగా మనం జీవించాలి, ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటామో ఇలాంటి విషయాలు కూడా దేవుని గ్రంథములో దేవుడు మన కొరకు వ్రాయించారు. చదవబడినటువంటి వాక్య భాగమును ఒకసారి ఆలోచించినట్లయితే, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. ఈ వాక్యమును కొంచెం మనం వివరించుకోగలిగినట్లయితే, సాత్వికమైన మనస్సు అంటే కలవరపడకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు అని అర్థం అండి. ఈ మాటను మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే, ప్రశాంతముగా కలవరపడకుండా ఎవరైతే ఉండగలుగుతారో అలాంటి మనసు వారికి ఆరోగ్యాన్ని కలుగచేస్తుంది అని దేవుని గ్రంథంలో వ్రాయబడింది. ప్రశాంతంగా ఉండగలమండి? మనం ఉండలేం. మనకి చేతకాందదే. కలవరపడకుండా ఉండగలమండి? అస్సలు మన వల్ల కాదు. అయితే మనం ఏం చేయాలంటే అలవాటు చేసుకోవాలి. ప్రశాంతముగా కలవరపడకుండా ఉండేటటువంటి రీతిగా మనం ఏం చేయాలంటే దేవుని పైన ఆధారపడితేనే మనకు వస్తుంది. ప్రతిదానికి మనం ఓవర్ థింకింగ్ చేసేయకూడదు, ఎక్కువగా ఆలోచించేయకూడదు. నిమ్మళము కలిగి దేవుని యొక్క వాక్యము మీద ఆధారపడి, దేవుని పైన ఆధారపడి, మనకున్న పరిస్థితులన్నీ కూడా దేవునికి అప్పగించుకొని ప్రశాంతంగా కలవరం లేకుండా ఉండగలిగినటువంటి మనసులు మనము పొందుకోవాలి. ఒకవేళ అలాంటి రీతిగా నువ్వు ఉండకపోతే దేవుని మాటలు నీతోనే మాట్లాడుతున్నాయి. ఇక నుంచి కలవరపడకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రభువుని అడుగు. ప్రభువా, నాలో కలవరం ఉన్నది, నాలో అశాంతి ఉన్నది, నాలో ఉన్న కలవరం తీసేయండి ప్రభువా, నాకు ప్రశాంతమైన మనసు దయచేయండి ప్రభువా అని అడిగితే దేవుడు ఆ మనసును మనకిస్తారు. కలవరపడకుండా ప్రశాంతంగా ఉండే మనస్సు ఆరోగ్యకారణమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక అట్టి మనస్సు మనందరికీ కలుగును గాక. సర్వశక్తిమంతుడా, మీకు వందనములు. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము అనే మాట ద్వారా మాతో మాట్లాడారు. కలవరము లేకుండా ప్రశాంతమైనటువంటి మనసులు మా అందరికీ మీరు కలుగచేయమని, ఈరోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా, ఉద్యోగములలో, వ్యాపారములలో, చదువుల్లో, వారి పనుల్లో నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. విదేశాల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి, ఎవరికి ఏ కొదువ లేకుండా సమస్తమును మీరు అనుగ్రహించి, ఈరోజు నీ బిడ్డలు మీతో కలిసి జీవించగలిగిన శక్తిని వారికి దయచేయమని, నీ బిడ్డలు చేపట్టుకుని మీరు